ఓం నమో వెంకటేశయ్య. నేను గత కొంతకాలంగా గోవిందమాలలో ఉన్నాను. వెంకటేశ్వర స్వామి గారి దీక్షలో ఉంటున్నాను. ఈ దీక్షలో ఉన్న ఈ కొంతకాలంగా నాకు ఒక పాయింట్ స్ట్రైక్ అవుతుంది. దాని గురించి మీతో షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో పెడుతున్నాను. ఏమిటంటే అది మనం గత 10 ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ గారి ఏ స్లోగన్ తీసుకున్నా, పొలిటికల్గా ఏ టర్న్ తీసుకున్నా చాలా బలంగా జన సైనికులు కానీ, జనసేన నాయకులు కానీ ప్రజల్లోకి తీసుకొని పోతారు. సోషల్ మీడియాలో పెడతారు. వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో కళ్యాణ్ సార్ వాదాన్ని చాలా బలంగా వినిపిస్తారు. కానీ సనాతనవాదం ఈ టాపిక్ వస్తే మాత్రం దాంట్లో పెడుతున్న 100% ఎఫర్ట్స్ ఇందులో పెట్టడం లేదు అని నాకు అనిపిస్తుంది, ఇంక్లూడింగ్ నాతో సహా. నేను కూడా 2-3 సార్లు అనుకున్నాను, ఎందుకు సరే ఇప్పుడు ఎందుకులే, సరే ఇంకెందుకులే అనేసి. కానీ గత కొంతకాలంగా నేను ఈ దీక్షలో ఉంటే నాకు లభించిన మానసిక ప్రశాంతత బట్టి నాకు అర్థమైంది ఏమంటే, మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో ఇది ఒక లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్లోనే ఒక ప్రశాంతమైన జీవన శైలి దాగుంది. ఈ జీవన శైలి గురించి కదా పెద్దలందరూ చెప్తున్నారు. ఈ జీవన శైలి ప్రజల్లోకి తీసుకొని పోవాలనే కదా పెద్దలందరూ చెప్తున్నారు. ఈ జీవన శైలిని కాపాడుకోవాలనే కదా పెద్దలందరూ చెప్తున్నారు. ఈ జీవన శైలిని కాపాడుకుంటే మనకు ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ లభిస్తాయి అని నాకు క్లియర్గా అర్థమవుతుంది. గత కొంతకాలంగా నేను అనుభవిస్తున్నా కాబట్టి. ఎందుకంటే మానసిక ప్రశాంతత ఉంటే రిమైనింగ్ అన్నీ ఆటోమేటిక్గా మన ఇంటికి, మన జోబులోకి నడుచుకుని వస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను. అదే జరుగుతుంది కూడా. నేను ఇవాళ నుంచి ఈ దీక్ష ఇంకా కొన్ని రోజులు ఉంటుంది. ఈ దీక్ష అయిపోయినాక కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు సనాతనవాదాన్ని పరిరక్షించేదానికి నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకెళ్ళి సనాతనవాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోతానని తెలియజేస్తున్నాను. నాతో పాటు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సనాతన ధర్మాన్ని వదిలిపెట్టకండి. ఇది ఏ కులమైనా, ఏ మతమైనా, హిందూ దేశంలో పుట్టిన వాళ్ళంతా సనాతన ధర్మానికి పుట్టిన వాళ్ళగా. సనాతన ధర్మం మన బాధ్యత, దాన్ని కాపాడుకోవడం. అదొక జీవన శైలి. ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా ఈ వాదాన్ని బలపరించండి. ఓం నమో వెంకటేశయ్య.